రోజురోజుకు మానవత్వం కనుమరుగవుతోంది. ఆస్తులు లాక్కొని సొంత తల్లిదండ్రులను ఇంట్లో నుంచి బయటకి గెంటేస్తున్నారు కొందరు వారసులు. సూర్యాపేట జిల్లా కోదాడలో తల్లిదండ్రుల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో కొడుకు. అనంతగిరి మండలం లకారానికి చెందిన సత్యనారాయణకు 10 ఎకరాల భూమి ఉంది. తన ఇద్దరు కొడుకులకు 4 ఎకరాల చొప్పున సమానంగా పంచాడు. వృద్ధులైన దంపతులు జీవన అవసరాల కోసమని మిగిలిన 2 ఎకరాలు తన పేరు మీదే ఉంచుకున్నారు. ఇచ్చిన 4 ఎకరాలు సరిపోలేదని ఆ మిగిలిన 2 ఎకరాలు కూడా తన పేరు మీద చేయించుకోవాలని కుట్ర చేశాడు చిన్న కొడుకు నాగేశ్వరరావు. రైతు బంధు డబ్బులు జమ కావడం లేదని నమ్మించి తల్లిదండ్రులను అనంతగిరి తహసీల్దార్ ఆఫీస్కి తీసుకువెళ్లాడు. వారికి తెలియకుండా 2 ఎకరాల భూమిని తన పేరు మీద గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు నాగేశ్వరరావు. అక్రమ రిజిస్ట్రేషన్ మోసాన్ని తెలుసుకున్న తల్లి 3 రోజులకే చనిపోయింది. కలెక్టర్ ఆఫీసులో తెలిసిన వ్యక్తితో కలిసి ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలుసుకున్నాడు తండ్రి సత్యనారాయణ. కనీసం అనంతగిరి తహసీల్దార్ ఆఫీసులో సంతకాలు పెట్టేటప్పుడైనా ఎంఆర్ఓ ఈ అక్రమ రిజిస్ట్రేషన్పై తమకు చెప్పలేదన్నాడు బాధితుడు. వెంటనే అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు తండ్రి సత్యనారాయణ. సొంత కొడుకే మోసం చేస్తే తాము ఎవరికి చెప్పుకోవాలని కన్నీరు పెట్టుకున్నాడు బాధితుడు. ఇద్దరు కొడుకులు సార్, నాకు 10 ఎకరాలు ఉంది సార్. 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు 4 ఎకరాలు పంచిపెట్టాను సార్. ఇక నేను 2 ఎకరాలు ఉంచుకోను సార్. 2 ఎకరాలు 10 గుంటలు ఉంచుకోను సార్. 2 ఎకరాలు 10 గుంటలు ఉంటే మధ్యలో ఏం చేసిందంటే బుక్ ఇవ్వన్నాడు సార్. బుక్ పాస్ బుక్ నాకు ఆడు ఉంటే ఇవ్వన్నాడు. అంటే బుక్ నీకెందుకు నీకెంత ఇయ్యనాను సార్. అంటే బుక్ ఇవ్వటం లేదని ఇక మళ్ళా కొనాలాగిన తర్వాత ఏరే మార్గం పెట్టి సంగతి రైతు బంధు బోద్దు అంటా నాన్న. రైతు బంధు పోయి అనంతగిరి ఆఫీస్కి పోయి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి సంతకాలు పెట్టుకుంటుంది. రండి అమ్మ నువ్వు ఇద్దరు రండి అన్నారు. అంటే నిజంగానే అలా బోద్యం అనుకొని ఇక మరి మాకు చదువురాదు కదా సార్. పోయి అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే అక్కడ కూడా ఎంఆర్ఓ గారు కూడా ఏం అడగల. ఏంటికి వచ్చారు మీరు ఏం అడగలేదు. ఇక మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మాకు తెలియదు సార్. ఇక పోయినా కూర్చొని రమ్మన్నప్పుడు సంతకాలు చేసినాం. నీ భూమి 2 ఎకరాల 10 గుంటలు కూడా చేయించుకున్నాను అంటే అసలు ఎట్ట చేయించుకున్నారు ఏంది బుక్ నాకు అడుగుంటే ఎట్ట చేయించుకున్నావు అంటే ఎట్ట నీకంటే ఆడ కలెక్టర్ ఆఫీసులో కొండలేని ఉన్నాడు చార్మినార్ అబ్బాయి నా క్లాస్మేటు. అది అటు అయింది, ఆ పిల్లగాడి ద్వారానే అయింది. ఇక అంటే ఎట్ట చేయించుకున్నారంటే నువ్వేం చేయించుకుంటావు చేయించుకో, ఊరికి చెప్పుకుంటావు చెప్పుకో అని ఇక దౌర్జన్యం చేసిండు సారు. ఏదన్నా మళ్ళీ ఎవరికన్నా నువ్వు చెప్పుకున్నా కానీ ఇక మళ్ళీ నువ్వు కూడా ఉంటావు ఉండదో కూడా తెలియదు అని అన్నట్టుగా మాట్లాడుతున్నావు.